తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులుగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలను, పాపాలను నిర్వీర్యం చేసిన వ్యవస్థలు అన్నిటినీ ఒకే దారిలోని పెడుతోందని, కానీ కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ వాళ్ళు డొల్లతనం, అవినీతి బయటపడుతుందో అని భయపడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకరు కరెంటు బిల్లు సోనియా గాంధీకి పంపుతామని, మరొకరు 4000 పెన్షన్లు ఏమైందని పిచ్చి కూతురు కూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి పేరుతో పేపర్ లీకేజీలతో ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్లక్ష్యం చేసిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు వివిధ కార్పొరేషన్లో తీసుకున్న అప్లికేషన్లను పరిశీలించకుండా ప్రజలను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల మేరకు సోనియా గాంధీ మరియు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా 100 రోజులలో పూర్తి చేస్తుందని, అందులో ఇప్పటికే 2 హామీలను ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే అమలు చేయడం జరిగిందని, రైతు బంధు కూడా దాదాపు 50% వరకు పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ ఇవేవీ ఆలోచించని కేటీఆర్, హరీష్ రావు కేవలం కాలం గడపాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, ఇది వారికి సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు ఇదే విధంగా ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తరిమి కొడతారని అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ఎన్నుకోబడ్డ తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులకు జీర్ణించుకోలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు గడుస్తున్నది, 45-50 రోజులు గడుస్తున్నది. వీరు చేసిన పాపాలు, వీరు చేసినటువంటి అవకతవకలు, వీరు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి విధానాలను సరిచేయడానికి ప్రభుత్వము ఈరోజు వరకు విశ్వ ప్రయత్నం చేసి ఒక గాడిన పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ గాడిన పెట్టే క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులుగా మెదిలినటువంటి హరీష్ రావు, కేటీఆర్లు వాళ్ళ డొల్లతనము, వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపడతాయనే భయంతో రోజుకో పిచ్చి కూత కూస్తుంది. కేసీఆర్ చేసినటువంటి తప్పులను బయటకు తీస్తుందని అక్కస్తో కేటీఆర్, హరీష్ రావు ఒకడేమో కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపిస్తామని, ఇంకోళ్ళేమో 4000 పెన్షన్ ఏమైందని, రైతు బంధు ఏమైందని అడుగుతున్న ఈ సన్యాసులకు ఒక్కటే చెప్తున్నాం, 5 సంవత్సరాలుగా నిరుద్యోగ వృత్తి పేరుతో, 5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో, 5 సంవత్సరాలుగా వివిధ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకున్నటువంటి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకొని ప్రజలను వంచినట్టు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను మర్చి 5 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా మీరు కనీసం అటువైపు ప్రయాణం కాక దేవుడెరుకు పరిశీలించడానికి కూడా ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు 40 రోజులు దాటగానే తప్పుడు కూతలు కూస్తున్నారు. అది మీరు సిగ్గు శరం ఉండాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని నీకు హితవు పలుకుతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చి తీరుతాము. ఆ రోజే చెప్పినాం, మీరు చెవిటి మాలోకలు కాబట్టి మీకు వినబడి ఉండకపోవచ్చు, 100 రోజుల్లోపు మా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. అందులో ఈ పార్టీకే 2 గ్యారెంటీలు అమలైనవి. 3వ గ్యారెంటీ రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు, అది క్రమేణా దాదాపు ఇప్పటికే 50% పూర్తి కావడానికి వచ్చింది. కానీ ఇవేవి కొనుక్కొని మీరు తప్పుడు మాటలతో కాలం వెళ్ళదీయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని అది మంచిది కాదని సందర్భంగా హితీ పలుకుతూ, ఖచ్చితంగా మీరు చేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలతోటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గ్రామాల్లో రాళ్లతో కొట్టడం తప్పనిసరని సందర్భంగా హెచ్చరిస్తుంది.